నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో రావల్కోల్ మల్లికార్జున స్వామి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మల్లన్న స్వామి ఖ్యాతమ్మ బోరంబి ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేద మంత్రోచ్చరణలో యాదవ పండితులతో మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా శివరాత్రి ముందు వారంలో మల్లన్న స్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో మల్లన్న స్వామి కళ్యాణం, కుండపూచమ్మ, అగ్నిగుండాలు, బోనాలు, ఖ్యాతమ్మ, బూరంబి, ఎల్లమ్మ కళ్యాణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ఈ 6 రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలో ఉంటూ మల్లన్న స్వామిని వేడుకుంటారని తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చేసిన మొక్కులు తప్పకుండా నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసి క్రమబద్ధంగా దర్శనాలు కల్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక గ్రామ ప్రజలు, కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మల్లన్న స్వామి ఆశీస్సులు పొందారు. భక్తులు పాల్గొనడంతో రావల్కోల్ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మల్లన్న జాతర ప్రతి సంవత్సరము ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము శివరాత్రి ముందు వారము రావల్కోల్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ గుడి 70 సంవత్సరాల నుంచి ఈ గుడి కళ్యాణము ప్రతి సంవత్సరం ఇదే సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మా యాదవ గొల్లలు ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు ఈ కమిటీ సంఘం ఉన్నటువంటి అందరి సమావేశంలో అనుకొని ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి మా ఊరు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతో ప్రత్యక్ష కుల బాంధవులు ఊరు గ్రామంలో ఉన్న ప్రత్యక్షం వస్తారు. మొదటి రోజు గుడి మహిళలు చేయడం జరుగుతుంది. మంగళవారము గంధపోవడం జరుగుతుంది. 4వ రోజు ఆదివారం రోజు గంధపోవడం జరుగుతుంది. సోమవారం రోజు నాడు మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది. ఇది కొన్ని 70 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. మేము మా జాతరము ఈ సంఘాల నుంచి ఈ గుడిని మొట్టమొదట చిన్నగా ఉండేది. ఆ తర్వాత మేము పెద్దగా దీన్ని కొంచెం జాగ్రత్త తీసుకొని ఈ గుడిని పెద్ద నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మా జాతర పొలం మాట కొట్టుకుని మేమే పెద్దెత్తున మేమే చదివేసుకొని ఈ నిర్మాణం కూడా మంచిగా నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రోజు మా కుల బాంధవులు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు 40 రోజుల నుంచి ఈ చర్చిలో కూడా ఉంది. ఈ రోజు మొత్తం ఉపాసంతో ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపాసం ఉండి ఇప్పుడు సాయంత్రం కఠినమైన తర్వాత అగ్గిగుండాలని జరగడం జరుగుతుంది. తర్వాత పోరాటం చేయడం జరుగుతుంది. దీని తర్వాత అందరూ మొత్తం మన మల్లికార్జున స్వామికి ప్రతి ఒక్కరు మా కుల బాంధవులు ఒక్కపోతు విడవడం జరుగుతుంది. అందరూ ఈ రోజు ఫాస్టింగ్ అంటే ఉపవాసం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మనిషి ఉపవాసంతో ఉండి సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక్కపోతు విడవడం అనేది జరుగుతుంది. ఇది మా పేరు ఇక్కడే డెబ్బై ఏళ్ళ కొద్ది మేము భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మా రావులకోల్ మల్లికార్జున స్వామి చాలా చాలా బాగా చేస్తాడు. మొక్కున్న వాళ్ళకు చాలా కోరికలు ఇస్తాడు. చాలా ఘనంగా జరుగుతుంది. చాలా భారీ ఎత్తున చేస్తాము. శ్రీ రావులకోల్ మల్లికార్జున స్వామికి